చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో పెరిగినప్పుడు మా తాతయ్య చూసేవారు టీవీ, మాకు ఇచ్చేవారు కాదు. అలా ఇరిగింటికి పొరుగింటికి వెళ్తే నిర్మోహమాటంగా పొమ్మని చెప్పి కొంచెం పెద్ద అయ్యాక చదువుల పేర్లు చెప్పి రిస్ట్రిక్షన్స్ కొంచెం సేపే చూడాలి. లేక చూద్దామంటే పిల్లల వల్ల అవ్వదు. కొన్ని పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక చూద్దామంటే వాళ్ళు చూడండి. ల్యాప్టాప్ మహాతల్లి పుణ్యమా అని అది కూడా నా జీవితంలో జరగట్లేదు. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్ లో. ఇంకా చేస్తేనే పని, లేబర్ పని, జస్ట్ కీప్ వర్కింగ్. వీకెండ్స్ లో వీక్ అయిపోయి పడుకోవడం, వీక్ డేస్ లో వీక్ అవ్వకుండా ఉండడానికి పడుకోవడం, ఇదే రొటీన్ అయిపోయింది లైఫ్ లో. నైట్ అయితే ఫోన్ పడుకునేవ్వదు, మార్నింగ్ అయితే బెడ్ లేవనివ్వదు. హరీబరీ జీవితాలు అయిపోయి ఇంకెందుకులేండి రామాయణం. ఏదో అకేషన్ ఉంటే ఇంట్లో సేమియా అయితే చేశాను. మనం ఏదైనా పర్ఫెక్ట్ గా చేయగలమంటే అవి స్వీట్సే. ఎందుకంటే పాలు నెయ్యి మంది కాదన్నట్టు పోసేస్తాను, ఆటోమేటిక్ గా టేస్ట్ వచ్చేస్తాను. హస్బెండ్ కి పిల్లలకి సేమియా పాయసం నేను చేసిందంటే చాలా ఇష్టము, అందుకే ఫ్రీక్వెంట్ గా చేస్తుంటా. ఆయనకి పిల్లలకి నచ్చింది, మీకు నచ్చితే చెప్పండి, అందుకే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంత నెయ్యి అని అనుకోకండి, బయట తిన్న అడ్డమైన గడ్డి కంటే ఈ నెయ్యి చాలా మంచిదని, గుడ్ ఫ్యాట్. మా పిల్లకాయలు తింటారు కదా, ఎలక పిల్లలు కాస్త కొంచెం పిల్లి పిల్లలా తయారవ్వాలని ఇలా ఎక్కువ వేస్తాను. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్